अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मरहबा, आदाब नाजरीन, मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खस्बा 7 न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का खस्बा 7 न्यूज़ चैनल में खैर मकदम है। बीआरएस पार्टी के सुप्रीमो व साबिक़ा चीफ मिनिस्टर के चंद्रशेखर राव की दुख्तर और एमएलसी कल्वाकुंटला कविता की गिरफ्तारी के बाद तमाम बीआरएस पार्टी के कायदीन की जानिब से बड़े पैमाने पर एहतजाजी धरने मुनज़्ज़म किए जा रहे हैं। इसी तनाजुर में आज बतारीख 16 मार्च बरोज़ हफ्ते को अंबरपेट एमएलए कालेडी वेंकटेश ने भी अपने गुस्से का इजहार किया कि मरकज़ की मोदी हुकूमत तहक़ीक़ाती एजेंसियों को मुकम्मल तौर पर अपने हाथ में रखे हुए हैं और अपोजिशन पार्टीज़ के खिलाफ गैर कानूनी गिरफ्तारियां अंजाम दे रहे हैं। एमएलए कालेडी वेंकटेश ने बीआरएस पार्टी के सीनियर कायद एडला सुधाकर रेड्डी की क़यादत में अंबरपेट अली कैफ़े एक्स रोड पर मौजूद ज्योतिराव फूले मुजस्सिमे के रूबरू एमएलसी कल्वाकुंटला कविता की गिरफ्तारी के खिलाफ बड़े पैमाने पर एहतजाजी प्रोग्राम मुनज़्ज़म किए जाने पर वहां पर मेहमान ख़ुसूसी के तौर पर शिरकत की। मोदी और ईडी की बाहमी तौर पर की जाने वाली इस तरह की कार्रवाइयों पर शदीद तनकीद का इजहार किया और कहा कि आज़ादी के 75 साल में कभी किसी भी पार्टी ने ईडी, सीबीआई, आईटी जैसी तहक़ीक़ाती एजेंसीज़ को अपने हाथ में नहीं रखा और गैर कानूनी गिरफ्तारियों के नाम पर अपोजिशन जमातों को दहशतज़दा नहीं किया। अपोजिशन पार्टियों के खिलाफ इस तरह तलाशी नहीं भड़काई। इन्होंने कई सारे हवाले देते हुए बीजेपी पार्टी के काले कारनामों का भी तस्करा किया। इस मौके पर तमाम ने बीजेपी पार्टी की इस तरह की कार्रवाइयों पर शदीद बरहमी व नाराज़गी का भी इज़हार किया। पेश है इस खुसूस में वहाँ के चंद मनाज़िर खस्बा 7 न्यूज़ चैनल। ఈడీ అన్ని సంస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో, ఎవరైతే బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడతారో వాళ్ళందరి మీద ఈడీ సోదాలు, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు, తర్వాత సిబిఐ రేడ్లు జరగడం చూశాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిమంత్ బిశ్వ శర్మ శారదా కుంభకోణంలో అక్యూజ్డ్గా ఉండి ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన మీద ఈడీ సోదాలు, సిబిఐ సోదాలు జరిగిన తర్వాత అతను బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాచింగ్ నిర్మా పౌడర్ అయిపోయింది. ఆయన మీద ఉన్న కేసులన్నీ పోయినాయి. ఆయనకి ఏకంగా సీఎం పదవే కట్టబెట్టింది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం రమేష్ గారు, ఆ తర్వాత సుజనా చౌదరి గారు, వాళ్ళు 3,000-4,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణం ఉన్న తర్వాత వాళ్ళ ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగినాయి, ఈడీ రేట్స్ జరిగినాయి, ఆ తర్వాత సిబిఐ సోదాలు కూడా జరిగినాయి. వాళ్ళు ఒకసారి 2020లో బీజేపీలో చేరిన తర్వాత ఈ రోజు వరకు మనం చూసినాం వాళ్ళ కేసులన్నీ క్లోజ్ అయినాయి. వాళ్ళ మీద రేడ్లు లేవు, వాళ్ళ మీద ఛార్జ్షీట్ లేవు, వాళ్ళని బ్యాంకులు అప్పులు కట్టమని కూడా అడగడం లేదు. అటువంటి కక్షపూరిత ధోరణితోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి వాళ్ళే ఓన్లీ నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు మీరు జీవితాంతం ప్రధానమంత్రిగా ఉండలేరు. ఏ ఒక్కరైనా కూడా ప్రతిపక్ష పార్టీలన్నిటినీ గౌరవిస్తేనే ఈ దేశం ప్రజాస్వామ్యం బతుకుతుంది. కానీ రాజకీయం కక్షతోటి ఈడీలు, ఐటీలు, తర్వాత పిఎంఎల్ఏలు వీటి వలన మీరు దారికి తెచ్చుకుంటా అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు. మీరు ఎప్పుడు ఏదో ఒక రోజు మీరు కూడా ప్రధానమంత్రి దిగిపోవాల్సి వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మీరు రియలైజ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి 400 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఒక మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రి 1 గంటకు ఢిల్లీకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందా? మన కవిత గారు ఇప్పటి వరకు ఢిల్లీ ఈడీ ఆఫీస్లో 5-6 సార్లు ఆమె హాజరైంది, విచారణ చేసింది. ఆమెకు టెలిఫోన్లు లేవు అని అంటే సెల్ ఫోన్లు లేవు అని అంటే సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా కోఆపరేటివ్గా ఇన్ని రోజులు ఉండేది. సడన్గా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఒకరోజు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అరెస్ట్ చేయడం అని అంటే ఇది రాజకీయ కక్ష, వాళ్ళ అవినీతి ధోరణితోటి చేసిన నేను భావిస్తున్నాను. మా అంబర్పేట ప్రజలందరూ కూడా ఇది నిరసన తెలుపుతున్నారు. కవిత రేపు ప్రొద్దునకి విచారణలో ఆమె టోటల్గా నీట్గా ఆ కేసులోకి వెళ్ళి కూడా బయటకు వస్తుంది. మేము ఆశాభావంతో ఉన్నాము. ఈరోజు మా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇవాళ అన్యాయంగా అనడానికి కారణము ఇవాళ ఈడీ రాజ్యబద్ధంగా ఇది తీసుకోండి అన్నమాట. ఇది అన్యాయంగా అనడానికి కారణము ఈడీ రాజ్యాంగబద్ధంగా కాకుండా మోడీ గారు చెప్పినట్టు చేయడం అనే దానికి అన్యాయం అంటా ఉన్నాము. అక్కడ కవిత గారు నిజంగా తప్పు చేస్తే యాక్షన్ లా ఉన్నది తీసుకోండి, మేము ఎవరు అడ్డం రాదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మెయిన్ రీజన్ ఉందో వీరిని ఇప్పుడు ఇవాళ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసినారు. పిఎంఎల్ఏ యాక్ట్ కిందికి పర్వ్యూ క్లాస్ 3 కిందికి వస్తుంది అనేది ఇంకా డిఫైన్ కాల. మెయిన్ ఎవరైతే సీఎం, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిందిగా ఢిల్లీ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ మ్యాటరు పిఎంఎల్ కింద వచ్చిందనేది వారి వాదన. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పిఎంఎల్ఏ కింద వచ్చిన వాదన ఉందో అక్కడ కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇచ్చినాడు అంటే అది ఇంకా డిఫైన్ కాలే అది నిజంగా ట్రాన్సాక్షన్ అనేది క్లాస్ 3 కిందకి వస్తుందో. ఆ ట్రాన్సాక్షన్ కానీ ఏదో విట్నెస్ కింద ఉన్న ఏదో విట్నెస్ అనేసి ఏదో అభియోగం పైన ఉన్న మహిళని, అంతేకాకుండా ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి మహిళా అధ్యక్షురాలైన కవిత గారిని, ఒక అందరికీ ప్రియమైన లీడర్ కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే అది ప్యూర్లీ రాజ్యాంగబద్ధమైన కక్షకు సాధింపు. ఎందుకంటే ఇంతకుముందు ఈ వినికిడి చాలా ఉంది. మోదీ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రేమగా కలుపుకున్నప్పుడు రేవంత్ గారితో అన్నారట, ఈసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కవిత ఢిల్లీలో ఉంటుందని. ఆ బేసిస్ పైన ఇవాళ ఈడీ నిన్న రావడం, అన్యాయంగా అరెస్ట్ చేయడం అయింది. కనుక మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈడీ నిజంగా జెన్యున్గా వారి ఏదో ఇండిపెండెంట్ ఎంటిటీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో అది నిజంగా దాని స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళ మోదీ గారి పైన ఈడీ కేసు పెట్టేది ఉంది. వారు అదానికి అనుకూలంగా తీసుకొచ్చిన అన్ని పాలసీస్ అబ్జర్వ్ చేస్తే ఏది కోల్ మైన్స్లోనే కానివ్వండి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి 10% కంపల్సరీ బయట నుండి కోల్ 25,000 చొప్పున కొనాలనేది నిబంధన పెట్టడం. ఎప్పుడైతే భారతదేశంలో ఖాళీ 5-6 టన్కు దొరికేటప్పుడు 25,000 టన్కు కొనాలి నిబంధన పెట్టడము. ప్రతి ఇవాళ ఎలక్ట్రిసిటీ సప్లైలో మీటర్లకు ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి నెలలో ఒక క్లాజ్ పెట్టడం. ఇవన్నీ అదాని గారికి వారి అనుకూలమైన కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా తీసుకొచ్చిన స్కీమ్లు ఏవైతే ఇవి పిఎంఎల్ఏ కిందకి వస్తాయి స్ట్రిక్ట్గా. మరి వారి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? కనుక స్ట్రిక్ట్గా మేము వార్న్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని. మీరు ఎంతో కాలం ఈ నడవదని మేము భావిస్తాను. ఇంకొకటి, నేను రాజాసింగ్ గారు అసహ్యంగా ఏదో పేలారు. కవితనే కాదు, అన్నని అరెస్ట్ చేస్తారు, తండ్రిని అరెస్ట్ చేస్తారు. అసలు నన్నే అరెస్ట్ చేసారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు రాజాసింగ్ గారు హ్యాబిచువల్ అఫెండరు. వారికి 100 పైన కేసులు ఉన్నాయి జనాలను రెచ్చగొట్టే దాంట్లో. వారికి మా కవిత గారితో కంపేర్ చేశారు. ఎంత హాస్యాస్పదం! దీంతో తెలిసిపోతూ ఉంది. ఎప్పుడైతే ముగ్గురిని అరెస్ట్ చేస్తూ ఉన్నారో బీజేపీ ఇది వారి అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. వారికి అయితే పవర్స్ ఉన్నాయి, అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకొని మళ్ళీ ఇంకో యుద్ధమానికి మాత్రం మేము రెడీ అవుతామనేది హెచ్చరిస్తున్నాము.